నేను ఒకసారి ఒక ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కళ్ళజోడు వేయించుకుందామని. పవర్ మారితే నాతో పాటే ఇంకొక ఆయన వచ్చారు, బొట్టు పెట్టుకుని, బ్రాహ్మణుడు. వస్తే ఆ డాక్టర్ గారు పాపం ఆయన్ని చూసి ఎంతో సంతోషించి, అయ్యా మీకు ఎన్ని ఏళ్ళు అని అడిగారు. అంటే 65 ఏళ్ళు అండి అన్నారు ఆయన. ఆయన వెంటనే విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం ఇచ్చి ఆ కళ్ళజోడు అద్దాలు అందులో పెట్టి, చూడండి మీకు బాగా కనపడుతోందా అన్నారు. ఏ అద్దం పెట్టినా ఆయన విశ్వం మండవు. డాక్టర్ గారు అన్నాడు, ఎన్ని అద్దాలు పెట్టినా విశ్వం మంటలేదు, మీరు మొదటి మాట ఏమి కనపట్టలేదా అన్నాడు. ఆయన అన్నాడు, ఏం అనుకోకండి, నేను ఇప్పుడు ఈ పుస్తకం చదవలేదన్నాడు ఆయన. అంటే డాక్టర్ గారు తెల్లబోయి అన్నాడు, మీకు 65 ఏళ్ళు అంటున్నారు, బ్రాహ్మణులు అంటున్నారు, మీరు విష్ణు సహస్రమే చదవలేదా? నేను ఎప్పుడూ చదవలేదండి అన్నాడు. డాక్టర్ గారి కళ్ళల్లో ఒక ఆశ్చర్యపు తునక కనపడింది నాకు. కాబట్టి ఆయన ఎంతమంది గురించి చెప్తున్నాడో, ఇతరుల గురించి. ఆయన అండి చాలా ప్రాపర్టీ ఉందండి, ఫలానా చోట ఫ్యాక్టరీ ఉందండి, చాలా గొప్పవాడండి, ఇన్ని చెప్పేస్తున్నాడు. రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు. రాజీవలోచనుడు అక్కర్లేదు, పరమేశ్వరుడు అక్కర్లేదు, ఆయన మీద ఒక్క పద్యం అక్కర్లేదు. ఒకవేళ ఏ పిల్లలకన్నా పద్యం చెప్పడం బాగా వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకు అవమానం. నీ పాద కమల సేవయు అని చెప్పేయడమే, అలా చెప్పకూడదు. ఇంగ్లీష్ బాగా వచ్చి అస్సలు తెలుగు రాని వాళ్ళల్లో ఉండాలి. ఒక్క తెలుగు పద్యం పిల్లలు చెప్తే ప్రాణాంతకం అయిపోతుంది అంతే తల్లిదండ్రులకి. మనం అలా అనుకుంటున్నాం. కానీ మీతో నేను ఒక యథార్థం మనవి చేస్తాను. నా దగ్గరికి నేను గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోకండి. ప్రపంచంలో ఇన్ని దేశాల నుండో వస్తారు నా దగ్గరికి. నేను అబద్ధం చెప్తున్నానంటే రామాచారి గారిని అడగండి, ఎన్ని దేశాల నుంచి వస్తారో. ప్రతిరోజు కనీసం 3-4 దేశాల నుంచి వస్తారు నా దగ్గరికి. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నేను తెల్లబోతూ ఉంటాను. నేను అనేక పర్యాయాలు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పక్కన కూర్చోపెట్టుకుని వాళ్ళతో కీర్తనలు చేయించి, రుద్రాధ్యాయం చదివించి చేయించాను కూడా. చూడండి వాళ్ళ వైదిక నిష్టని. వాళ్ళు సౌందర్యలహరి చదువుతారు, ఎంత గొప్పగా చదువుతారు. నేను తెల్లబోయే ఆనందాశ్రువులు నాకు వస్తూ ఉంటాయి. మీరు సౌందర్యలహరి ఫలానా శ్లోకానికి ఇలా చెప్పారని వాళ్ళు చెప్పి మురిసిపోతుంటే నాకు ఎంత పొంగుగా ఉంటుందో. చిన్న చిన్న పిల్లలు, నేను మొన్న హైదరాబాద్లో ప్రసంగం చేస్తుంటే అమెరికా నుంచి వచ్చిన పిల్లలు నన్ను అడిగారు, అయ్యా మేము అందరం అమెరికా నుంచి వచ్చాం, ఒక్కసారి మీ దగ్గర మా పిల్లలందరూ పాటలు పాడతారు. నేను నిజానికి చాలా బడలిపోయి ఉన్నాను, అయినా వాళ్ళ ఉత్సుకత చూసి తప్పకుండా పాడండి అన్న. మీరు నమ్ముతారా? నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా సభలో ఉంటే వాళ్ళకి తెలుసు. నేను ఉదయం 9 గంటలకు కూర్చుంటే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ పిల్లలు చదివినటువంటి శ్లోకాలు, పాటలు, కొంతమంది పిల్లలు నేను ఎలా చదువుతానో అలా ప్రార్థనా శ్లోకాలు కూడా చదువుతుంటే నేను మురిసిపోయాను నిజంగా. అక్కడున్న వాళ్ళు అంత జిజ్ఞాసతో ఉన్నారు. ఇక్కడున్నవాడికి తెలుగులో పద్యం చెప్పినా, తెలుగులో సరిగ్గా మాట్లాడినా అదేదో పెద్ద అపరాధం అన్న భావన వీడికి. తెలుగు ఇంగ్లీషు భార్య తల్లి లాంటివి. తెలుగు తల్లి లాంటిది, ఇంగ్లీషు భార్య లాంటిది. నువ్వు పెళ్ళైతే భార్య వస్తే తల్లిని వదిలేయక్కర్లేదు, తల్లి ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోక్కర్లేదు. చక్కగా తల్లిని ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం తల్లికి ఇవ్వచ్చు. ఎంత ప్రేమగా చూడాలో అంత ప్రేమగా భార్యని చూడొచ్చు. ఆఫీస్లో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడు, సెమినార్లో ఇంగ్లీష్లో ప్రసంగించు, ఒక నోటింగ్ రాస్తే ఇంగ్లీష్లో రాయి. చక్కగా బయటికి వస్తే భోజనాల దగ్గర నీ పిల్లలతో కూర్చుంటే పోతన గారి పద్యాల్లో 2 పద్యాలు చదువు, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోంచి 4 పద్యాలు చదువు. నీ కొడుకుని చేయి పట్టుకుని తీసుకెళ్ళి గ్రంథశాలకి తీసుకెళ్ళినప్పుడు, రే కాళహస్తీశ్వర శతకంలో ఈ పద్యం చదవరా, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న చూడరా పద్యం అని నువ్వు చదువు, నీ కొడుకుతో చదివించు. నీ తల్లి నీ భార్య ఒక్క ఇంట్లో ఉంటూ ఎంత సంతోషంగా ఉంటున్నారో నీలో ఇంగ్లీషు తెలుగు అలా ఇవ్వడగలవు. భార్య ఉంటే తల్లి ఉండక్కర్లేదనకు, తల్లి ఉంటే భార్య ఉండక్కర్లేదనకు, ఇంగ్లీషు తెలుగు కలిపి ఉండలేవని అనకు. అది పెద్ద దోషం. ఎక్కడొచ్చిందంటే తెలుగు మాట్లాడడం పొరపాటు అనుకోవడంలో పెద్ద పొరపాటు వస్తుంది. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు, శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడికి ఒక్కనాడు శ్రీనాథుణ్ణి సేవిద్దామన్న ఉద్దేశ్యం లేదు. మీరు చూడండి, ఎవరి నోట చూడండి లక్ష్మీ పూజ చేస్తున్నామండి అంటారు. ఏం చేస్తున్నారండి అనుకోండి, సామూహిక లక్ష్మీ పూజలండి అంటారు. లక్ష్మీ పూజకి నాకు కుదరదులేండి అని ఎవరు అనరు. లక్ష్మీనారాయణార్చన చేస్తున్నామండి అని నాకు ఎవడూ కనపడ్డాడు. ఆయన ప్రారంధం ఏమిటో తెలియదు, ఆయన ఎందుకు, ఆవిడ చాలు మనకి. కానీ
యథార్థానికి నాకు రాముడు అక్కర్లేదు, సీతమ్మే కావాలన్న రావణాసురుడికి ఉన్న 10 తలకాయలు కూడా తెగిపోయాయి. నాకు సీతమ్మ వద్దు, రాముడే కావాలన్న శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయాయి. సీతారాములు కలిసి నాకు కావాలన్న హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇది తెలుసుకుంటే ఒక్క లక్ష్మీ పూజ కోసం వెంపర్లాడకు, లక్ష్మీనారాయణార్చన చేయడానికి ప్రయత్నించు. ఒక్క తులసిదళం వేయలేవు గోవిందా అని. ఆవిడేమో మా ఆయన పేరు చెప్తేనే నేను వస్తానయ్యా, లేకపోతే నేను రాను, నా పేరు నిత్యానపాయనీం, ఆయన్ని వదిలి నేను ఉండలేను అంటే నువ్వు ఆవిడికి పూజ చేసి వదిలేస్తావా? ఎంత అమర్యాద అది. కాబట్టి శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అరే, ఈ మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదురా, అపురూపమైన జన్మ. 84 లక్షల జీవరాశులలో భగవన్నామము చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే. శ్రీరామ 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 అని ఇది అనగలదు. ఏది ఇంకొక ప్రాణితో చెప్పించండి, శ్రీరామ అనవే అనండి, అది అనలేదు. భగవన్నామొక్కటి చెప్పి తరించిపోగలిగిన అదృష్టం ఈ ఒక్క శరీరానికే ఉంది. అందుకే ఇంకొకటి అడగలేదు అసలు పెద్దలు. అయ్యా, నేను బతికున్నంత కాలం నా నోట భగవన్నామని చెప్పించవయా చాలన్నారు. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నత్య హరించు చుట్టమై బరగన ఎట్టిన నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్దవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతకకర్త. అందరూ భగవన్నామని చెప్పించమని వేడుకున్నవారే. మనుష్య శరీరం వచ్చినది భగవన్నామని చెప్పుకొని తరించిపోమ్మని. అందుకు కదూ గాడి తప్పిన లోకాన్ని దిద్దడానికి మహానుభావులు పరమాచార్య స్వామి వారు మీకు అరటిపళ్ళు ఇస్తాం, యాపిల్ పళ్ళు ఇస్తాం, బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామంటే మీరు నాకు అవేమీ ఇవ్వద్దు. మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజు ఒక 5 నిమిషాల సమయాన్ని నాకు ధారపోస్తారా అని అడిగారు. ధారపోస్తామన్నారు. అయితే ఆ సమయం నాది, ఆ 5 నిమిషాలు మీరు భగవన్నామని చెప్పండి అన్నారు. భగవన్నామము మనిషిని ఉద్ధరిస్తుంది, నామము నామిని తెస్తుంది. కలియుగంలో నామం అంత గొప్పది. కాబట్టి అసలు భగవన్నామాన్ని చెప్పి తరించిపోగలిగిన గొప్ప శరీరం మనకిచ్చాడు రా ఈశ్వరుడు. దీంతో కనీసం ఒక్క 3 మాటలు భగవన్నామని చెప్దామన్న తాపత్రయం కూడా లేకుండా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా యాహ్యాళినైనా కలహముననైనా బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని పిలుచుకున్నా ఆయన భగవంతుడిని పిలిచాడు అని వేస్తాడు. అజామీలోపాఖ్యానంలో పోతన గారు అంటారు. అలా ఎక్కడ పుణ్యం వచ్చేస్తుందోనని మనం ఇవాళ పిల్లలకి పెట్టే పేర్లు కూడా అంతకన్నా అనవసరం. కాబట్టి భగవన్నామము చెప్పగలిగిన ఇంత ఉత్కృష్టమైన జన్మని పొంది కూడా భగవన్నామని చెప్పుకోవడానికి వీలు లేనటువంటి స్థితిలో కాలం వెళ్ళిపోతోంది. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలుహారు. ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై. అసలు ముక్తి అన్న మాట ఈ శరీరంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న ఒక్క దారి తప్ప అన్నీ పట్టుకుని ఎంత కూడపెట్టనివ్వండి భోగం 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 భోగం. వేదాంతంలో ఒక మాట చెప్తారు, ఐశ్వర్యం ఎంత ఉండాలి అంటే కాలి చెప్పంత అంది శాస్త్రం. నీ దగ్గర చాలా డబ్బు ఉందని నీ కాలి ఆది కన్నా పెద్ద చెప్పు కొనుక్కోవు. ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఇవాళ ఫోన్లే సరిపెట్టుకుందామని కాస్త తక్కువ ఆదిలో ఉన్నటువంటి చెప్పు కొనుక్కోవు. సరిపోయే చెప్పు కదా కొనుక్కుంటావు. ఐశ్వర్యము కూడా అంతే. నీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా నీ జీవితం వెళ్ళిపోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని సంపాదించుకుని జీవితాన్ని గడుపుకున్న వాడెవరో ధన్యుడు. ఆర్తితో డబ్బు కోసం తాపత్రయపడిన వాడికి డబ్బు మిగులుతుందేమో కానీ వెళ్ళిపోయిన కాలం ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అంటారు శంకర భగవత్పాదులు. తినేసింది పరమేశ్వరుడు కాలస్వరూపంలో తినేశాడు కాలాన్నంతటిని, అయిపోయింది ఆయుర్దాయం. ఇప్పుడు ఏం చేస్తావు? చేయడానికి ఏం లేదు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఐశ్వర్యాన్ని పిల్లలు పంచేసుకుంటారు. చేసిన పాపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరొస్తారు వెనకాతల? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భాష్పములు తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరూ ఉండరు. వైసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కస్సంసారో జ్ఞాతే తత్వే క్షీణే విత్తే కస్సంసార జ్ఞాతే తత్వే కస్సంసార అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో చెప్పినట్టు ఇంకా ఆ జ్ఞానము కలిగితే ఇక సంసారం ఎక్కడుంటుంది? కాబట్టి భగవంతుణ్ణి చేరడానికి ఈ శరీరాన్ని ఒక ఉపకరణముగా వాడుకోవడానికి అవకాశం ఉన్నది ఇదొక్కటే. ఆవు పాలు ఇవ్వగలదు, ఆవు పాలు గొప్పవి, ఆవు పెరుగు గొప్పది, ఆవు పెరుగులోంచి వచ్చిన నెయ్యి గొప్పది, పంచగవ్యములు గొప్పవి. ఇన్ని గొప్పవైనా ఆవు గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చెయ్యగలదా? శివలింగం దగ్గరికి వెళ్ళి ధారలు విడిచిపెట్టగలదా? మనం పిండుకుని మన గోత్రనామాలతో మన అభ్యున్నతి కొరకు మనం చేసుకోగలం అభిషేకం. అది ఈ ఉపాధికి మాత్రమే ఉంది. మనుష్య ఉపాధిలో ఉన్నాం కాబట్టి ఇంతమంది వచ్చి కూర్చుంటే ఊరుకున్నారు. ఈ ఉపాధిలో లేనందుకు ఒక కుక్క పూర్వజన్మ సంస్కారం ఉండి వెంకటేశ్వర వైభవం విందామని ఈ మెట్లెక్కి ఇలా వస్తే చీచీ చీచీ అని బయటికి తరిమేస్తాం. ఈ ఉపాధికున్న గొప్పతనం భగవత్కథా శ్రవణం చెయ్యగలదు, భగవన్నామమును పలుకగలదు. ఈ రెండు అపురూపమైన వరములను సంతరించుకున్నటువంటి ఈ ఉపాధికున్న గొప్పతనాన్ని విస్మరించి మిగిలినవన్నీ పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడైతే ఎవడకు కావాలి? పట్టుకెడతాడా ఈ కాయంతో? ఎంత గొప్పవాడైనా చిట్ట చివరికి మహా అయితే గంధపు చెక్కల్లో కాలిపోవాలి, ఇంకొకడైతే చింతకర్రల్లో కాలిపోవాలేమో తప్ప కాలిపోవడానికి కొత్తగా అగ్నిహోత్రాన్ని చల్లని దాన్ని తీసుకురావడం ఎవడి విషయంలోనూ కుదరదు. ఈ పాటి దానికి అల్లరిపడి ఏమిటి నువ్వు మిగల్చుకున్నది? కాబట్టి నారాయణుని చేరుదారి నూహింపకదారుణా గంబుల తగలువారు ముక్తియను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై భ్రష్టులై లోకంలో ఉండేటటువంటి జనులందరూ ఇటువంటి స్థితిలో ఉన్నారే. అరే వీరికి మనుష్య జన్మ ప్రయోజనమే అర్థం కాకుండా పోతోంది అని నేను చాలా బాధపడుతున్నాను నాన్నగారు అన్నాడు నారదుడు. అంటే బ్రహ్మగారు అన్నారు, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు, ఆయన లోకాల్ని రక్షించవలసిన వాడు. కాబట్టి ఇప్పుడెవరికి భగవంతుడు ప్రారంభంలోనే అక్కర్లేదు. భగవంతుడు ప్రారంభంలోనే అక్కర్లేదంటే 7 కొండల మీదకి వెడుతున్న వాళ్ళందరూ మరి ఎందుకు ఎడుతున్నారండి అని మీరు నన్ను ప్రశ్న ఇచ్చు. అది ఎందుకు ఎడుతున్నారో ఆయనే చెప్పాడు వెంకటేశ్వర స్వామి. నేను మీకు అది చూపిస్తాను, ఆ ఘట్టం చెప్పి వాళ్ళ నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. కాబట్టి భగవంతుడు ఇప్పుడు కారుణ్యము చేత కదలాలంతే. రాక్షస సంహారం చేద్దామంటే త్రేతాయుగంలో రాక్షసుల ఉపాధి వేరు, తెలుస్తారు వీళ్ళు రాక్షసులని. ద్వాపర యుగంలో వేరు, తెలుస్తారు రాక్షసులని. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికున్న పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? రాక్షసుడు వేరుగా ఉపాధితో ఉండడు, మనుష్య శరీరమునందు ప్రవేశించి మనసులో ఉంటాడు. అది కలిపురుషుడికి వరం. ఎక్కడో ఉండడు, వాడు సభ మధ్యలోనే ఉంటాడు, లేదా చెప్తున్నవాడే అయి ఉండొచ్చు కూడా అప్పుడప్పుడు. కాబట్టి అలా కూర్చుని ఉన్నప్పుడు రాక్షసుడు వాడిని ఎలా గుర్తుపడతారు మీరు? అందుకే భాగవతంలో దంభాసురుడు అని ఒక అసురుడు కొంగ రూపంలో వస్తాడు. కాబట్టి అలా కూర్చుని ఉన్నటువంటి రాక్షసుణ్ణి మీరు పట్టుకోలేరు. కాబట్టి ఎంతమంది మనుష్యుల్ని చంపేస్తారు? ఇప్పుడు రాక్షసులను అంతే చంపేశారు. 14,000 మందిని తెగటార్చేశాడు రామచంద్రమూర్తి. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో కూడా తెలియదు, అలా చంపేశాడు. కాబట్టి బండన భీముడు అత్తజన బంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడలుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటతున్న దశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు పొంగిపోయారు. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఈ స్థితిలో రామచంద్రమూర్తి వస్తే ఎంతమందిని చంపుతాడు? ఎవరికీ ధర్మం అక్కర్లేకపోతే, అందరి మనసులో రాక్షసుడే ప్రవేశిస్తే, అందరికీ ఇంద్రియ భోగాలే కావలసి వస్తే, అందరికీ ధర్మ వ్యతిరేకమైన ఆలోచనే ఉంటే ఎంతమందిని చంపేస్తాడు ఆయన? అందుకే ఇప్పుడు కావలసింది ఏది అంటే, కలిపురుషుడి ఉద్ధతి చేత ధర్మమును అందరూ విస్మరిస్తూ ఉంటే,
వాళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యాలి. ఈ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చేసేటప్పుడు వేదము యొక్క ప్రమాణము పక్కకి తొలగిపోకుండా చూడాలి. రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చెయ్యాలి. అందుకే ప్రార్థించేవాడే లేడు అసలు రమ్మనమని ఈశ్వరుణ్ణి. ఆయనే తనంత తానుగా కదిలాడు. ఆయన తనంత తానుగా కదిలి వచ్చాడు. అందుకే కదిలి రావడంలో ముందు అమ్మవారు కదులుతుంది, లక్ష్మి కదులుతుంది. నేను మీకు ఆ విషయాన్ని 5 రోజుల్లో ఎక్కడో ఒక రోజు చూపిస్తాను, ఆ భృగు మహర్షి వచ్చిన వృత్తాంతాన్ని. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన వాడి పేరు వేరొకటి కాదు, వెంకటేశ్వరుడు. వేం పాపం, కట తొలగించువాడు ఈశ్వరుడు, సర్వజగన్నియామకుడు. ఆయనని ప్రశ్నించగలిగిన వారు లేరు. నువ్వు ఇలా ఎందుకు చేస్తావని అడగగలిగిన వాడు లేడు. అంతటి సార్వభౌముడు. అటువంటి వాడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేనికని? కేవలము కారుణ్యంతో. అరేరే, నా బిడ్డలు పాడైపోతున్నారా, కలిపురుషుడి యొక్క ఉద్ధతికి, వీళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాను, అందుకు నేను వస్తున్నానన్నాడు అని ఒక శంకరాచార్య స్వామి వారి అవతారంలా బోధ చేసుకుంటూ వెడితే అప్పటికి విని మళ్ళీ మరిచిపోతారేమోనని శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు అనుగ్రహించడం కోసమని మహానుభావుడు వెంకటరమణుడై వచ్చి కూర్చున్నాడు. ఆయన అనుగ్రహించిన తీరు ఎలా ఉంటుంది అన్నదాన్ని వెంకటాచల వైభవము అని మహాతల్లి తరిగొండ వేంగమాంబ గారు ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. తరిగొండ వేంగమాంబ గారి కవిత్వం అంటే పోతన గారి కవిత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే ఏదో రాత్రి నిద్ర పట్టకపోతే కాఫీ ఫ్లాస్క్ దగ్గర పెట్టుకు రాసిన కవిత్వాలు కావా కవిత్వాలు. అవి పరమేశ్వరుడు వచ్చి తన కథ తాను వింటుండగా తానే కాలు నేలకి మట్టుతూ ఊయల ఊగుతూ భగవత్ కథ వింటుండగా ఆయన కథ ఆయనకి చెప్తుంటే ఆయన కథ ఆయన వింటూ ఆయనే కాలాన్ని మరిచిపోయేటట్టు రచించి చెప్పగలిగిన సమర్థత కలిగిన తల్లి. అందుకే వెంకటాచలం కొండ మీద ఓ పెంకుటింట్లో కూర్చుని ఆవిడ భాగవతం చెప్తుంటే వెంకటరమణుడు ఊయలలో కూర్చుని వింటున్నాడు. తెల్లవారిపోయింది. ఈవిడ చెప్పడం ఆపలేదు, ఆయన వినడంలో కాలాన్ని గమనించలేదు. ఎవరు? కాలస్వరూపుడైన పరమేశ్వరుడు. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, భగవంతుడు బాగుంటాడా, భగవత్ కథ బాగుంటుందా అంటే, మంచి బిగి మీద భగవత్ కథ జరుగుతుండగా అకస్మాత్తుగా మీ పక్క కుర్చీలోకి వెంకటేశ్వరుడు వచ్చి కూర్చుని నా గురించే చెప్తున్నాడు అన్నాడు అనుకోండి. చెప్తే చెప్పాడు కనుక చెప్పాగు అది అన్నీ అనేటట్టుగా చెప్పబడిన కథ ఏదో అది భగవత్ కథ. కాబట్టి భగవత్ కథకున్న శక్తి భగవంతునికి ఉండదుట. నిజానికి అంత అందంగా ఉంటుంది భగవత్ కథ. అందుకే ఆయన కథకి ఆయనే వశుడు అయ్యాడు. ఎంతో అనురక్తితో వింటున్నాడు. తెల్లవారుజామున 3 గంటల వేళ అయిపోయింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాతం మొదలెట్టారు. వెంగమాంబ వెంగమాంబ సుప్రభాతం చదువుతున్నారు, వెళ్ళిపోవాలని గభాలను దూకేశాడు ఉయ్యాల్లోంచి. పద్యం మధ్యలో ఘట్టం మధ్యలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామన్నాడు. పంచి పట్టుకున్నారు. అది ఆవిడ స్వతంత్రత. ఎప్పుడు ఇలా భయపడిపోతూ ఇలా చేతులు కట్టుకుని నేను పాపిష్టివాణ్ణి అంటూ నించున్నది భక్తి కాదు, చొరవ ఉన్నది భక్తి. త్యాగరాజస్వామి వారిలా ఎన్నాళ్ళు జానకి వడ్డిస్తుంది, అన్నాళ్ళు నువ్వు తింటావు, జానకే వండుతుందిలే, నేను వండితే నీకు రుచి పనికిరాదేమో, ఆవిడ వండితే వండింది పోనీ ఇవాళ నన్ను వడ్డించని అన్నారు త్యాగరాజస్వామి. అలా అన్నది భక్తి. ఆ స్వాతంత్రం ఉండాలి భక్తిలో. కాబట్టి ఆవిడ పంచె పట్టుకుంది, పంచె చిరిగిపోయింది. వెంకటరమణుడు ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయాడు. సుప్రభాతం తలుపులు తెరిచారు. చిరిగిపోయిన పంచితో లక్ష్మీనాథుడు ఉన్నాడు. తెల్లబోయారు. అప్పుడు అనుకున్నారు, ఆయన పంచి చిరిగిపోయేటట్టుగా పట్టుకోగలిగినంత స్వాతంత్రం ఆవిడికి తప్పేవరకు ఉంది, కాబట్టి ఆవిడని వెళ్ళి అడగండి అన్నారు. మనకైతే శేషవస్త్రం దొరికితే అబ్బో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చూపించి పెద్ద అల్లరి చేస్తాం. ఆవిడ పంచ మడతెట్టి ఇంట్లో అలా పక్కన పడేసి పూజ గదిలో. వాళ్ళు వచ్చి అడిగారు అర్చకులు, వెంకటేశ్వర స్వామి వారు కట్టుకున్న పంచి చిరిగిపోయిందమ్మా, మీ ఇంట్లో ఉందా ముక్కని అడిగారు. ఆ కథ చెప్తుంటే మధ్యలో వెళ్ళిపోతుంటే పంచి పట్టుకున్నాను, చిరిగిపోయింది, అదిగో మడతెట్టి ఆ పూజ గదిలో పెట్టే పట్టుకోండి ఆవిడ. ఆవిడికి అంత స్వాతంత్ర్యం ఈశ్వరుడి దగ్గర. ఆవిడ చేశారు వెంకటేశ్వర వైభవం. వెంకటాచల మాహాత్మ్యము అని ఒక గ్రంథం. అది వెంకటరమణుడు ఆమెకి అనుగ్రహించి రచింపచేశాడు. ఆయనే విని కొట్టాడు. అందుకే ఆ కాలంలో ఆ వెంకటాచల మాహాత్మ్యము అన్న గ్రంథాన్ని వ్రాతప్రతి కింద వ్రాస్తే ఎవరైనా ఇంట్లో వెంటనే పెళ్ళయ్యేది ఆడపిల్లలకి. అందుకని అందరూ పుస్తకం రాస్తూ ఉండేవారు. అసలు ఆ వెంకటాచల మాహాత్మ్యము లేని ఇల్లు ఉంటుంది అని నేను అనుకోవట్లేదు, అందరిళ్లల్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఆవిడ చేసిన గ్రంథాల్లో చెంచు నాటకము అని
అసలు నేను ఎక్కడ అలాంటి పుస్తకాన్ని నేను చదవలేదు. అదొక అద్భుతం అంతే ఆ చెంచు నాటకం. ఆవిడ అనుభవించారు మహాతల్లి వెంగమాంబ గారు. ఆ చించిత వెంకటేశ్వర దర్శనానికి వెడితే అక్కడ ఉన్న ద్వారపాలకులు అడుగుతారు, మీ ఊళ్ళో ఉన్నాడంటున్నావు కదా వెంకటేశ్వరుడు, మీ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వరుడిని చూశా అంటున్నావు కదా, ఈ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వరుడికి మీ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వరుడికి ఏమిటి తేడా అని అడిగారు. ఆవిడ అన్నీ చెప్తూ, ఇప్పుడు నేను ఆ చెంచు నాటకం అంతా ఎక్కడ చెప్తాను కానీ ఒక్క మాట చెప్తాను. ఆవిడ ఓ మాట అంటుంది, ఆ చించిత అమాయకత్వం, పరకాయ ప్రవేశం చేసి రచన చేయడం అంటే అది. ఆవిడంది, ఈ వెంకటేశ్వరుడు అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అందావిడ. ఈయన పంచె కట్టుకోలేదు, గుడ్డ ముక్కలు అంటించుకున్నాడు అక్కడక్కడ అంది. ఎందుకని? వెంకటరమణుడి పంచెంతా మీకు ఎప్పుడన్నా కనపడిందా? ఎన్ని ఆభరణాలు పెట్టేస్తారు, అన్ని ఆభరణాల మధ్యలో ఏదో గుడ్డ ముక్కల్లా కనపడుతూ ఉంటుంది ఇలా అక్కడక్కడక్కడక్కడ రంగులతోటి. అందుకని ఆ చించిత అమాయకంగా అంది, పంచె కట్టుకున్న ఆభరణాలు పెట్టుకున్నాడని లేదు, అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు, బట్ట అంటించుకున్నాడు అక్కడక్కడ, ఈయన పంటె కట్టుకోలేదు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.